రాత్రికాల ప్రార్థన. అత్యున్నతుడా, సర్వోన్నతుడా, సజీవుడా, స్తోత్రాలయ స్తుతులు చెల్లిస్తున్నాము. గతించిన ఉదయకాలం నుంచి కూడా ఈ రాత్రి వరకు అయా మా అందరికీ మీరు తోడయున్న విధానాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. ప్రతి విషయంలో మీ యొక్క రక్షణ దయచేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాము. మా ప్రతి ప్రయాణమును క్షేమకరమైన సురక్షితమైన ప్రయాణంగా మార్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాము. అయా ఈ రోజున మాకే లోటు లేకుండా ప్రతి విషయంలో సమృద్ధిని దయచేసిన విధానాన్ని బట్టి కూడా కోట్లాది కోట్ల స్తుతులు. మరొకసారి మీ పాద సన్నిధిన మా అందరినీ సజీవ లెక్కల్లో చేర్చినందుకు కూడా మీకే వేలాది వేల వందనాలయ స్తుతులు ప్రభువా, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. మీ శత్రువుల మీద మీకు విజయం ఇచ్చి నెమ్మది కలగజేసేదను అని 2 సమూయేలు 7:11 ద్వారా సెలవిస్తున్నారు నాయన. రాత్రికాలాన మా అందరికీ సెలవిస్తున్న దేవుడవు నాయన, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. అవును నాయన, ఈ రోజున ఎటువంటి శత్రువుల వంటి సమస్యలైనా, మనుష్యులైనా, ఇబ్బందులైనా, అనారోగ్యమైన ఏదైనా వాటన్నిటి మీద మాకు విజయము ఇవ్వబోతున్నందుకు స్తోత్రాలు. ఈ రాత్రి కాలంలో ప్రతి బిడ్డ కూడా ఈ యొక్క శ్రేష్టమైన వాగ్దానాన్ని పొందుకునే కృప దయచేయండి. వారి జీవితంలో ఈ వాగ్దానాన్ని స్థిరపరచండి తండ్రి. ఎంతోమంది బిడ్డలు ఈ రాత్రి కాలంలో ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు. వారందరి జీవితములలో మేలులను కలగజేయండి. అయా, అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డను బట్టి అడుగుతున్నాము. వారికున్న ప్రతి విధమైన బలహీనతను, ప్రతి విధమైన వ్యాధిని కొట్టివేయండి. సంపూర్ణ విడుదల దయచేయండి. మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత అనే వాగ్దానాన్ని వారు రిసీవ్ చేసుకోవడానికి కృప దయచేయండి. దురాత్మ క్రియలన్నిటి నుంచి కూడా యేసు నామంలో విడుదల అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. అయా, అప్పుల్లో నుంచి కూడా విడుదల దయచేయండి. మోసపోయిన స్థితిలో, నష్టపోయిన స్థితిలో, లాస్ అయిపోయిన స్థితిలో ఉంటున్నారు. వారి జీవితంలో సమృద్ధిని దయచేయండి. కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితినైనా సమృద్ధిని దయచేయండి తండ్రి. అదేవిధంగా ఎవరైతే నాయన కుటుంబాల్లో సమస్యలతో దుఃఖిస్తున్నారో, ప్రభువాని మీ పాదాల సన్నిధిన చేరి మొరబెడుతున్నారో, గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించండి. కుటుంబంలో నెమ్మదిని దయచేయండి. యవన బిడ్డలకు మారు మనసు దయచేయండి. వృద్ధులకు మీరు తోడై ఉండండి. చిన్న బిడ్డలకు మీరు తోడై ఉండండి. రక్త సంబంధికుల మధ్య ప్రతి గొడవ నుంచి విడుదల అనుగ్రహించండి. భార్యాభర్తల మధ్య ఉన్న ప్రతి విభేదమును, ప్రతి మనస్పర్ధలను తీసివేయండి తండ్రి. అదేవిధంగా ప్రార్థిస్తున్నాము. కోర్టు కేసుల నుంచి, ల్యాండ్ సమస్యల నుంచి విడుదల దయచేసి న్యాయాన్ని వారికి కనపరచండి తండ్రి. అయా, గృహాల కోసం ప్రార్థిస్తున్నారు, సొంత గృహం దయచేయండి. ఉద్యోగాల కోసం ప్రార్థిస్తున్నారు, మంచి జాబ్ను, వారు కోరుకుంటున్న జాబ్ను వారికి అనుగ్రహించండి. అనేక మంది బిడ్డలు గర్భఫలం లేకున్నారు తండ్రి. వారి గర్భాన్ని తాకండి, గర్భఫలాన్ని దయచేయండి, సంతాన భాగ్యమును అనుగ్రహించండి తండ్రి. ప్రభువా, విదేశాల్లో చదువుకుంటున్న, పనులు చేసుకుంటున్న, ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డను దీవించండి. వారి కుటుంబాలను ఆశీర్వదించండి అయ్యా. విదేశాలు వెళ్ళేటకు ప్రయత్నిస్తూ ఉండగా ప్రయత్నాలన్నింటినీ కూడా సఫలపరచండి తండ్రి. వీసా ఇంటర్వ్యూస్ విషయాల్లో, ఇమిగ్రేషన్స్ విషయాల్లో మీరు బిడ్డలకు తోడై ఉండండి. ఆటంకాలన్నిటినీ తీసివేయండి తండ్రి. నైట్ డ్యూటీలో బిడ్డలు ఉన్నారు, నైట్ ప్రయాణిస్తూ ఉన్నారు నాయన. వారికి కూడా ఏ హాని జరగకుండా మీరే భద్రపరచండి. ప్రభువా, మారు మనసు లేక దుర్వ్యసనాల చేత, చెడు అలవాట్ల చేత ఈ లోకంలో కలిసిపోయి ఉన్న ప్రతి ఒక్కరికి విడుదల దయచేసి మారు మనస్సును అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. నాయన, మా భారతదేశాన్ని దీవించండి అయ్యా. దేశ సైనికులను, వారి కుటుంబాలను ప్రత్యేకముగా ఆశీర్వదించండి తండ్రి. మేమందరము కూడా సేద తీరబోతున్నాము. మా అందరికీ కంటి నిండా నిద్ర దయచేయండి. దురాత్మ క్రియలు, శత్రువులు, దొంగలు, హానికరమైన పరిస్థితులు, నిద్రలేమి, పీడకలల సమస్యలు ఏవి కూడా ఈ రాత్రిన మమ్మల్ని ఇబ్బందులకు గురి చేయకుండా మా అందరి గృహాల చుట్టూ మీ యొక్క అగ్ని కంచె దయచేయమని, కంటి నిండా నిద్రను అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో
ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.